దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో కూడి ఉన్నాం. దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, గడిచిన దినములో దేవుడు మీలో ఉంటే జరిగే కార్యములు ఏవి అన్న విషయాన్ని మనం కొంతవరకు ధ్యానం చేశాం. ఆయన మనలో ఉంటే హృదయ రహస్యములు బయలుపడతాయి అని చెబుతూ రహస్యముగా చేసిన తప్పిదాలు, దేవుని ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయి అని, మనము చేసే రహస్యాలన్నీ దేవునికి తెలుసు అని, సిరియనులు ఇశ్రాయేలుల మీదికి వచ్చినప్పుడు రహస్య స్థలంలో దాగి ఉంటే ఇశ్రాయేలుల రాజుకు దేవుని సేవకుడైన ఎలీషా ఎప్పటికప్పుడు విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు మనలో ఉంటే అంతరంగములో ఏముందో, మనస్సులో ఏముందో అది మనము గ్రహించి చెప్పగలము అనే విషయాన్ని కొంతవరకు ధ్యానం చేశాం. ఈరోజు ప్రభు చిత్తమైతే మిగిలిన విషయాన్ని కూడా ధ్యానం చేద్దాం. వాటికి ఒక సందేశము సంపూర్ణమై ఉంటుంది. సో ఈ దినాన మనం ధ్యానం చేయబోతున్న అంశభాగము, దేవుడు మీలో ఉంటే జరిగే కార్యములు ఏవి? ఉన్నాడు అని అంటే మనం ఎలాగుంటాం? మన రహస్య జీవితాలు బట్టబయలవుతాయి అని మనం చూసాం. ఇప్పుడు ఏం జరుగుతాయో చూడక ముందుగా మూల వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆయన మనలో ఉంటే మనం కొన్ని పనులు చెయ్యం. అంటే రహస్యంగా ఎవ్వరు చూడలేదులే, భార్యకు తెలియకుండా భర్త కావచ్చు, భర్తకు తెలియకుండా భార్య కావచ్చు, భార్యాభర్తలు అంటే తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు కావచ్చు, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు. దేవుడు అంతటినీ చూసేవాడు. అందుకే 139వ కీర్తనలో దావీదు అంటాడు, నేను కూర్చుండుట లేచుట నా నడక పడక అంత నీకు తెలుసు ప్రభువా. నాకు ఇక్కడ ఒక ఆలోచన రాకముందే నేను ఏమి ఆలోచిస్తానో కూడా నీకు తెలుసు ప్రభువా అంటాడు. అద్భుతకరమైన మాట. అందుకే ఆ 139వ కీర్తన అంతా చదువుతున్నప్పుడు, నేను తల్లి గర్భములో పిండమునయ్యాను చూడు, పిండమునై ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూసాయి. అలాంటి మాటలు దావీదు చెబుతాడు. కాబట్టి ఆయన మనలో ఉంటే రహస్యంగా మనం తప్పు చేయం, బాహాటంగా చేయమని కాదు. మనము ఎవరి కళ్ళు కప్పి ఏదో చేస్తున్నాములే అని అనుకున్న దేవుడికి తెలిసిపోతుంది అని. అందుకే ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు బయటపడతాయి అని మనం చూసాం. ఇప్పుడు ఆయన మనలో ఉంటే ఇంకా ఏం కలుగుతాయో ఇప్పుడు ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. 5వ వచనాన్ని ఒక్కసారి మనం చూస్తూ, అక్కడ
ఆ మంచి మాటను 5వ వచనంలో చదుదాం. మీరు విశ్వాసము గలవారై మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొని మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల అక్కడ నుంచి అండర్లైన్ చేద్దాం. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరు ఎరుగరా. చాలు. అక్కడ మంచి మాటలు పౌలు చెప్పాడు చూడండి, చాలా బాగున్నాయి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకోండి. రెండవది ఏమంటున్నాడు? అలాగ చూసుకున్న తర్వాత మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అని చెప్పిన తర్వాత మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. రెండవ విషయము అంటే దేవుడు మనలో ఉంటే మనము విశ్వాస భ్రష్టులుగా ఉండము. ఏ భ్రష్టులుగా? విశ్వాస భ్రష్టులుగా. అంటే భ్రష్టుడు అనే పదానికి అర్థం ఏంటో కూడా తెలియాలి కదా మనకు. భ్రష్టుడు అనగా చెడిపోయిన మనస్సు కలిగిన వాడు అని అర్థం. మనిషి బానే ఉంటాడు, మంచిగా కళ్ళు ఒళ్ళు ముఖం అంతా బానే ఉంటాడు, మనస్సు చెడిపోయి ఉంటుంది. వారిని మనస్సు చెడిపోయిన వ్యక్తి అంటారు. భ్రష్టుడుకు ఇంకొక పర్యాయ పదం కూడా ఉంది, నీచుడు అని. నీచమైంది అంటాం చూడు, నీచమైనోడు అంటాం చూడు. అలాంటి నీచమైనవి జరిగించువాడు అని అర్థం. అయితే ప్రియులారా, వీరెలా ఉంటారు? ఇప్పుడు రహస్య పాపకు కాంతిలో కనిపిస్తాయి అని మనం చూసుకున్నాం. మన రహస్యాలన్నీ దేవునికి తెలుసు అని చూసుకున్నాం. దేవుడు మనలో ఉంటే ఇలాగ చెప్పుకుంటూ ఆ మొదటి విషయాన్ని మనం పూర్తి చేసాం. ఇప్పుడు భ్రష్టులు ఎలాగుంటారో తెలిస్తే మనం అలాగుండకోకుండా జాగ్రత్త పడచ్చు. ఎందుకంటే బైబిల్లో కొంతమంది భ్రష్టులు ఉన్నారు, చెడిపోయిన మనస్సు కలిగిన వారు. వారిని చూస్తే ఓహో మేము అలాగ ఉండకూడదు, ఒకవేళ మేము అలాగ ఉంటే విశ్వాస భ్రష్టులం అయిపోతాం అని మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. సో భ్రష్టులు ఎలాగుంటారో ఒకసారి చూద్దామా? రండి, చూస్తే మనకు అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథానికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 14వ వచనాన్ని చూద్దాం. భ్రష్టులగు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణములో నుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములో నుండి ఇద్దరినిగాను మిమ్మును తీసుకొని సియోనుకు రప్పించేదను. ఏమన్నాడు అక్కడ? భ్రష్టులగు పిల్లలారా తిరిగి రండి అన్నాడు. ఇంకో మాట ఉంది, ఇంకోటి ఇర్మియా గ్రంథం అక్కడే 3వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, భ్రష్టులైన బిడ్డలారా. అంటే అక్కడ పిల్లలారా బిడ్డలారా అన్న రెండు ఒకే పదమే. 3వ అధ్యాయం 22వ వచనం ఇర్మియా గ్రంథం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. చాలు. 14:22 ఒకే మాటను చెప్పాడు, తిరిగి రండి అని అనకముందు భ్రష్టులైన పిల్లలారా అన్నారు. అంటే మొదటి విషయం ఏంటంటే భ్రష్టులైన వారు దేవునికి ఉపయోగపడరు. మీకు అర్థం కావడానికి చెప్తాను. చెడిపోయినది ఏదైనా కానివ్వండి, ఒకవేళ మాంసమైనా లేదా మాంసం దాకా వద్దులేండి, పప్పు చేస్తున్నాం, టమోటా కోసి వేసుకోవాలి,
చెడిన పండును ఎప్పుడు కూరలో మనం వేయం. అది ఏదైనా కానీ, టమోటా ఒక్కటే కాదు, ఏ పండు అయినా చెడిన పండు తినడానికి ఉపయోగపడదు. అలాగే చెడిపోయిన స్వభావం కలిగిన వారు దేవునికి ఉపయోగపడరు. మందిరానికి వచ్చి వెళ్తారు కానీ ఏ ఉపయోగం ఉండదు, వాళ్ళ వల్ల ఏ ఉపయోగం ఉండదు. మనిషి రావడం పోవడం తప్ప ఏ ఉపయోగము ఉండదు. ఏ దానిలో భాగస్వామ్యం ఉండదు, ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఏదైనా ఒకటి జరుగుతున్నప్పుడు ఒక మాటను మనం వ్యక్తం చేస్తాం, ఇలాంటి కార్యం జరుగుతుంది, సో మనం అందరం మంచిగా చేయేద్దాం అని మనం పట్టించుకోం. ఈ స్వభావము కలిగిన వాడు తన మనస్సు చెడిపోయి ఉంటుంది, మనిషి కాదు. ఎందుకు ఇవ్వాలి, మనకేం అవసరం, వాళ్ళే చూసుకుంటారు, మనకు అవసరంలే. ఈ స్వభావం చెడిపోయిన వారిది. అందుకే మీరు 14వ వచనం బాగా చదవాలి. ఒకానొక పట్టణములో నుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములో నుండి ఇద్దరినిగాను మిమ్మును తీసుకొని సియోనుకు రప్పించి నాకిష్టమైన కాపరులు మీకు నియమించి వారు జ్ఞానముతో వివేకముతో మిమ్మలను నేలుదురు. ఎన్నన్నా చెప్పండి, ఏమైనా చెప్పండి, చలనం ఉండదు పురుగులారా, చలనం ఉండదు. నాకు తెలుసు, దేవుని వాక్యాన్ని బట్టి నేను చాలా ప్రదేశాలు తిరిగినప్పుడు, చాలా చోట్లకు వెళ్ళినప్పుడు, ఒక చోటుకి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇద్దరు భార్యాభర్త, ఉన్నతమైన ఉద్యోగాలు. ఆ సంఘంలో వాళ్ళిద్దరు మాత్రమే ఉద్యోగస్తులు, భార్యాభర్తలు ఇద్దరు గౌరవప్రదమైన ఉద్యోగస్తులు. సో పాస్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆరాధన అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి అందరూ చాలా చక్కగా వాక్యం చెప్పారన్నా, మీరు పులివెందుల నుంచి వచ్చి అని అందరూ మాట్లాడుతున్నప్పుడు పాస్టర్ గారు ఈయన పలానాయన, ఈమె పలానాయన అలాగ పరిచయం చేశాడు. మాకు మంచి విశ్వాసులండి, మంచి ఆత్మీయులండి, మంచి కుటుంబాలండి, ఇలాగన్నీ చెప్పాడు. లాస్ట్కి వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత, వీళ్ళు మా సంఘంలో ఉన్నది వీళ్ళిద్దరేనండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్, మామూలు గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి, మంచి విశ్వాసులు, క్రమంగా మందిరానికి వస్తారు అని చెప్పాడు. ఆరాధన అయిపోయింది. ఆ పాస్టర్ గారి ఇంటికి భోజనానికి వెళ్ళాం. మేము కూర్చొని మాట్లాడుతూ, చిన్న సంఘమైన బాగా ముచ్చటగా ఉంది, ఆ విషయాలు ఈ విషయాలు చెప్పిన తర్వాత లాస్ట్లో మీరు ఇద్దరు భార్యాభర్తలు క్రమంగా వస్తారు అని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఏమైనా మీకు పరిచర్యలో సహకారిగా ఉంటారా అని అన్నాడు. మా పరిచర్యలు, మా సంఘంలో కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఏదైనా కార్యం అంటే గుప్పిలు విప్పుతారు, కానీ ఆదివారం ప్రార్థనకు వచ్చి పోవడము తప్ప ఏ కార్యాలలో, ఏ డిన్నర్ పెట్టే తింటారంట, మళ్ళీ ఏ కార్యాల్లో కూడా పొరపాటుగా కూడా ఇప్పని ఇద్దరు పిసినారులు ఎవరైనా ఉంటే వాళ్ళిద్దరే అన్నా. నేను అన్నాను, ఏంటన్నా అలాగన్నారు? నిజం అన్నా. పిల్లలు బాగున్నారా అన్నాను. చెడిపోయి భ్రష్టులైపోయారన్నా అన్నాడు. భ్రష్టులైపోయారన్నా. ఒకడు ఇంటర్ వరకు చదివాడు, త్రాగుడుకు అలవాటు పడ్డాడు, వాడి వల్ల ఉపయోగం లేదు. ఇంకొకడు ఉన్నాడు, చదువుకున్నాడు కానీ ఏ ఉద్యోగము లేదు. పోనీ వీళ్ళిద్దరు రారన్న, వీళ్ళిద్దరు వస్తారు, మమ్మల్ని అంటారు ఉపవాస ప్రార్థనలో పెట్టండి బ్రదర్ మా పిల్లల గురించి, వాళ్ళు బాగుపడాలి అని అంటారు. మేమేమో అన్ని ప్రార్థనలో చేస్తాము, వాళ్ళు ఆదివారం హాజరు వేయించుకొని వెళ్తారే కానీ సంఘానికి ఏమీ ఉపయోగపడరన్నా అన్నారు. ఎంత దౌర్భాగ్యం అనిపించింది నాకు. ఈరోజు చాలా మంది ప్రభునందు పురుగులారా ఎందుకు ఉపయోగపడరు? ఇంకా మీకు చెప్పమంటారా? సందర్భం వచ్చింది. మనం ఎన్నో చెప్తాం కదండి. ఏదైనా మీరు నెల కొంచెం చందా కట్టుకోండి అంటే, దేవుని మందిరంలో ఒక 100 రూపాయలు నెల చందా మాదిరి కడదాం. ఎప్పుడైనా మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల్లో, ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు, లేదా ఎవరి కుటుంబంలో ఉన్న చనిపోయినప్పుడు వాళ్ళకు ఒక బాక్స్ ఫ్రీగా పంపిద్దాం, వాళ్ళకి కొంత డబ్బులు ఇద్దాం, ఇంకోటి చెప్తాం కదా. ఇలాగ చెప్పినా కూడా కొంతమంది స్పందించరు. అవును, వాళ్ళను 1కి 4 సార్లుగా అప్పులోళ్ళు అడిగినట్టుగా అడిగితే అప్పుడు
అది పరిస్థితి బాగుంటే ఆర్థికంగా కొంత సహకరిస్తారు, లేదా మేమేం మందిరానికి రావడం వల్ల మాకేం ఉపయోగం లేదని కూడా అంటారు. భ్రష్టుల తత్వం అది. అందుకే అన్నాడు, తిరిగి రండ్రా, మారండ్రా అన్నాడు ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ. రెండవది, భ్రష్టులు ఏం చేస్తారో చూద్దామా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనము. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనిడి. ఈ లక్షణం ఏంది? ఈ భ్రష్టుని లక్షణం ఏంది అని అంటే, ఈ భ్రష్టుని లక్షణము ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు ఏశావు. ఆదివారపు పూట పని ఉంది అంటే ఏమైనా అమ్ముకొని వెళ్ళిపోతారు. ఆదివారపు ఆరాధనను నిర్లక్ష్యం. ఇప్పుడు వీడు కూటి కొరకు దేవుని సన్నిధానంలో జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నాడు. మనము జ్యేష్ఠుల సంఘము అన్నాము. క్రీస్తు స్వరక్తములో కడగబడిన మనము జ్యేష్ఠుల సంఘం అంటే క్రీస్తు యొక్క సంఘముగా దేవుని స్వరక్తములో కడగబడిన మనము ప్రతి ఆదివారము ఆయన శరీర రక్తములను పానీయం చేయవలసిన మనము ఆ ఆదివారపు దినాన్ని నిర్లక్ష్యము చేశాము అంటే ఆ రోజు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న ఏశావుకు ఆదివారపు ఆరాధనను నిర్లక్ష్యం చేసి రక్షించబడకపోతే సమస్య కాదు, రక్షించబడి నిర్లక్ష్యము చేసిన ఈ భ్రష్టులకు ఏ పెద్ద తేడా ఉండదు అని అక్కడ అన్నాడు. ఆయనంగా కొంచెం ఘాటుగా అన్నాడు, వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అన్నాడు. వ్యభిచారి అంటే ఒక స్త్రీ పురుషులు చేశారని కాదు, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత అలనాడు ఇశ్రాయేలులో కానీ అలనాడున్న వ్యక్తులు కానీ దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత విగ్రహానికి ఇచ్చినప్పుడు మీరు మొద్దులతో రాళ్లతో వ్యభిచారం చేశారన్నారు. అంటే ఆ పాపము ఎంత భయంకరమైనదంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేనికి ఇచ్చినా అది వ్యభిచారము అని అన్నాడు. అంటే ఆ రోజు ఆరాధనకి ఇవ్వాల్సిన స్థానము ఏ పని కొరకు ఇచ్చినా కూడా ప్రభువును విడిచి వారి కార్యకలాపాలను బట్టి పాపము చేయడము అని ఘాటుగా అన్నాడు. అక్కడ దేవుని వాక్యము మనకు అనుకూలంగా ఉండదు ప్రియులారా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి లోపల పుండు వచ్చిన తర్వాత డాక్టర్ గారు మెడిసిన్తో బాగు చేయండి అని అంటే, నేను కాదమ్మా, నువ్వు ప్రపంచం ఎక్కడ పోయినా మెడిసిన్తో బాగు కాదు, ఇది ఇక్కడ కాకపోతే ఎక్కడైనా కానీ తెంపు పెట్టాల్సిందే అంటాడు. తెంపు పెట్టాల్సిందే అన్నప్పుడు అది పులివెందల కావచ్చు, కడప కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, భీమవరం కావచ్చు, కాకినాడ కావచ్చు, ఎక్కడికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా లాస్ట్కు జరిగేది తెంపే. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు లేఖనము చాలా చక్కగా మాట్లాడుతుంది. ఒక్క పూట కూటి కొరకు అమ్ముకున్నాడు ఏశావు జ్యేష్ఠత్వాన్ని. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, బీ కేర్ఫుల్ అన్నారు. అందుకే దేవుడు మనలో ఉంటే విశ్వాస భ్రష్టులుగా ఉండం. మనం సంఘానికి ఉపయోగం లేకుండా బ్రతకం, సంఘానికి ఉపయోగకరంగా ఉంటాం. రెండవది, దేవుని సన్నిధాన్ని ఎప్పుడూ కోల్పోం. మూడవది, భ్రష్టుని లక్షణం ఇంకొకటి చెప్పి నేను తర్వాత విషయంలోనికి వెళ్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. 8వ వచనాన్ని చూద్దాం. 3వ అధ్యాయం 8వ వచనం. ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి చూసారా, విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. చాలు. భ్రష్టుల యొక్క 3వ లక్షణాన్ని మనం చూస్తున్నాం. వాక్యాన్ని ఎదిరిస్తారు. అవునండి, మేము తప్పుడోళ్ళమే, అయితే మమ్మల్ని అంటావను అంటే భ్రష్టుల గురించి చెప్తున్నాను నేను. మాలో బలహీనతలు ఉంటాయి, అయితే నువ్వు చెప్తావా? ఎదిరించేవారు ఎంబ్రే అనువారు ఎవరిని ఎదిరించారు? నాయకుడు, పాస్టర్ గారైనటువంటి మోషే గారిని ఎదిరించారు.
ఈ రోజు కూడా మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది, మీరు అది మర్చిపోకూడదు. వీరును చెడిన నేను మనుషులు బాగానే ఉన్నారు, మళ్ళా గుర్తుపెట్టుకోండి. మనుషులు పైకి అందరం బాగానే ఉన్నాం, మనస్సు చెడిపోయి సేవకురాల్లా ఎదిరించేస్తాం. మన తప్పు అని తెలిసినప్పుడు సరిదిద్దుకోవలసిన మనము సరిదిద్దుకోకపోగా ఎదిరిస్తాం. అయితే వారిని అన్నాడు భ్రష్టులు అన్నారు. భ్రష్టులు అన్నారు వారిని. ఈరోజు ప్రభునందు ప్రియులారా, చెడిపోయిన మనస్సు కలిగిన వ్యక్తులు మందిరానికి వచ్చిన దేవునికి ఉపయోగపడరు, తమ జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకుంటారు. మూడవది, విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరిస్తారు. ఇప్పుడు సత్యం అంటే ఏంటి అనుకుంటారు మళ్ళా మీరు? యోహాను భక్తుడు అన్నాడు 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ వచనములో, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే అది. వాక్యాన్ని ఎదిరించడం, వాక్యాన్ని ఎదిరించాడు బైబిల్లో ఒక ఆయన ప్రభువుని గురించి. ఎవరు? పౌలు. సౌలుగా ఉన్నప్పుడు ములుకొనలకు ఎదురు తంతు పోయాడు. నేను బైబిల్ చదువుతున్నప్పుడు ములుకొనలంటే ఏంటివి అని అనుకునేవాడిని. తర్వాత పల్లెల నుంచి వచ్చాం కదా, ఆ వాతావరణ పరిస్థితులు అర్థమైపోయాయి. ఎక్కడైనా పొలాల్లో కందిని అట్లా కోసింటారు, అడుక్కు కోసేరు, భూమి అడుక్కు కోయరు, ఇంకా అంత పైకి ఉండగానే కోసేస్తారు. కోసేసిన తర్వాత అవి ఎండిపోయినప్పుడు, బాగా ఎండిపోయినప్పుడు లేదా సేద్యం చేసినప్పుడు వాటిని తీసుకోవడం చాలా ఈజీ. ఒకవేళ సేద్యం చేయకముందైతే ఏదో ఒకటి షెట్టెడ్ అంటారు, అట్లా కొన్ని తొలికెట అలాంటి తీసుకొని అలా కొట్టుకుంటూ పోయామనుకోండి, అవి పడిపోతా వస్తే అవన్నీ ఏరుకొని పొయ్యిలో పెట్టుకునేవాళ్ళు పూర్వపు దినాల్లో పల్లెల్లో. ఇప్పుడు అది ఎట్లుంటుందంటే కత్తితో కోసినట్టుగా ఆ తెంపినప్పుడు చాలా షార్ప్గా ఉంటుంది. దాన్ని గనుక కాలుతో అట్లా తన్నామనుకోండి, కాలును చీల్చేస్తుంది, అది చీల్చేస్తుంది. అందుకే పౌలు అన్నాడు, పౌలు ములుకొనలకు ఎదురు తంతున్నావయ్యా, నువ్వు ములుకొనలకు ఎదురు తంతున్నావు. అర్థం కాలే సౌలుకు, నాకు ఇవ్వండి పత్రాలు, నేను మొత్తం క్రైస్తవాన్ని తుడిచిపెడతా అన్నాడు. ములుకొనలకు ఎదురు తందామనే వెళ్ళాడు. దమస్కు మార్గములో దేవుని వెలుగు ప్రత్యక్షమైనప్పుడు మొట్టమొదటిగా గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. ఇవన్నీ ఆత్మీయ అర్థాలు. చాలామంది గుర్రాలు ఎక్కి తిరుగుతున్నారు ఈరోజు. అదేందన్నా మాకుండేది స్కూటీలు కార్లు, అయితే గుర్రాలు అంటారా? గర్వం అనే గుర్రాలు ఎక్కారంత. చాలా మంది పైన ఉన్నారు, కింద లేరు. అందుకే అంటారు చూడు, మనిషిని మాట్లాడేటప్పుడు ఏరోయ్ కళ్ళు నెత్తికొచ్చాయి అంటాం. ఈయనే ఉంటాయి కళ్ళు, నెత్తికేం వచ్చిండవు. అంటే నీకు పెద్ద చిన్న గౌరవం ఏం తెలియలేదేంటి అనడానికి ఆ పదం వాడడం. అలాగే చాలా మంది ఎక్కి ఉన్నారు, మేమంటే ఏమనుకున్నావు అని సౌలక్క. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన వాక్యానికి అవిధేయులైన వారిని అట్టగొట్టగానే ఆ నుంచి కింద పడ్డారు. ఎన్ని రోజులు కళ్ళు కనపల్లా సౌలు గారికి? 3 దినాలు కనపరాల కళ్ళు. ఒకరు చేయి పట్టుకొని ఏం చేశారు? నడిపించుకుంటూ వచ్చారు అననీయ దగ్గరికి. అననీయ ప్రార్థన చేయగా కనుల నుండి ఏం రాలే? పొరలు రాలే. మన వాక్యానికి విధేయత కాకుండా అవిధేయులను చూసినప్పుడు, అవిధేయులుగా చేసినప్పుడు దేవుడు ఠటామని కొట్టాడు అనుకో, అప్పుడు మనకు కూడా రోజుకు 6 మాటలు మోషన్స్ అయితే మనల్ని కూడా చేయబట్టుకొని పోతారు బాత్రూంకు. ఏమంత ఈజీగా ఉండదు. రాలేకుండా మంచం మీదనే ఉన్నిలే రామ్మ అని రాయ అని చేయబట్టుకొని పోతే అడ్రస్ లోపలనే ఉంటుంది.
అడ్రస్ హాల్లోకి రాదు, ఇంకా బెడ్రూమ్ నుంచి ఇక్కడికి రాదనమాట. ఈ నుంచి క్యాకేలా అననీయ పిలిచినట్టు, హోగై క్యా అయిపోయిందా అని అడగా అని అంటే మళ్ళా పట్టుకురావాలి. ఎందుకండి గర్వం? నాన్ స్టాప్గా ఒక్కరోజు డైలీ మలమూత్ర విసర్జన చేసేటటువంటి మనము బహిర్భూమిలోనికి మలమూత్రాలు చేయడానికి వెళ్తున్నటువంటి మనము, రోజుకు ఒకసారో 2 సార్లు అయితే ఆరోగ్యంగా ఉన్న మనము, 7-8 సార్లు అయితే కరెక్ట్గా నిలబడుకొని నిటారుగా నిలుచుండలేనటువంటి మనకు వాక్యాన్ని ఎదిరించేటటువంటి కళ్ళకు పొరలు ఏం కాకూడదు, అడ్డపడకూడదు. దిగింది. అననీయ అన్నాడు, సౌలా సహోదరుడా లేచి చూపు పొందు అన్నాడు. అప్పుడు చూపు పొందగానే, నేను ఎక్కడ పోను బాబు, నీ దగ్గర నేర్చుకుంటా, సువార్త ప్రకటిస్తా అన్నాడు. ఎదిరించకూడదు. మేం కూడా అండి దేవుణ్ణి మాకన్నా పెద్దలను ధిక్కరించకూడదు. ఒకవేళ మా అంత చదువు లేకపోయి ఉండొచ్చు. నన్ను ప్రభులోనికి నడిపించిన ఆత్మీయులు ఒకరు స్వర్గస్థులయ్యారు, ఒకరు ఇంకా భూమి మీద నిలుచున్నారు, మంచి ఆత్మీయ సేవకులు. అబ్షలోం బాలసుందరం గారు చాలా పర్యాయం నాతో అనేవాళ్ళు, నువ్వు చాలా దూసుకుపోతున్నావు, ఏదో కొంతైనా నువ్వు చదువుకోగలిగావు. మేము గెని పని చేసుకునే వాళ్ళం, రాయి పని చేసుకునే వాళ్ళం, మాకు చదువు లేక మేము అక్కడే ఉన్నామంటే అలాగనద్దన్నా, అలాగనద్దు. నేర్పించిందే ప్రార్థనా జీవితం, వాక్య విధానము నేర్పించిందే మీరు. ఈరోజు మిమ్మల్ని ఓవర్టేక్ చేశాను అని అంటే, నాకు ఉండాల్సిన స్థాయిలో నుంచి పైకి కళ్ళు వచ్చాయంటే ఖచ్చితంగా సౌలు కింద పడినట్టుగా పడకపోక తప్పదు, ఎవరో ఒకరు చేయబట్టి నడిపించకపోదు. భ్రష్టులు దేవుని సంఘానికి ఉపయోగపడరు, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తారు. మూడవది వాక్యాన్ని ఏం చేస్తారు, ఎదిరిస్తారు. అందుకే దేవుడు మనలో ఉంటే మనము భ్రష్టులుగా ఉండం. ప్రార్థన చేసుకుందాం. ఇంకా 2 ఉన్నాయి, తర్వాత చూద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాటలు మన జీవితంలో స్థిరపరిచి, దేవా మేము భ్రష్టులుగా కాకుండా మీకు ఉపయోగపడే సంఘపు బిడలుగా ఉంటాము అని ప్రభు శరణు వేడుదాం. దేవుడే మనలను చేపట్టి నడిపించువాడు. ప్రార్థన చేసుకుందాం. నీతి స్వరూపుడవైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడవైన దేవా, విశ్వాస భ్రష్టులుగా మేము ఉండము నాయనా, మీకు ఇష్టలుగా ఉంటాం. కావున మీరు మాలో ఉండండి. మీకు నచ్చనివి మా అంతరంగాల్లో ఏమేమైతే ఉన్నాయో తండ్రి, దినదినము మీ విలువైన వాక్యము మా ముఖము ముందు అద్దము వలె కనపడుతూ ఉన్నప్పుడు సరిచేసుకుని సరిదిద్దుకునే మనస్సును మాకివ్వండి నాయన. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.